వెల్కమ్ టు ఎంసీ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలందరికీ శ్రీరాముడి ఆశీస్సులు మెండుగా ఉండాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకాంక్ష. మదనపల్లి నియోజకవర్గంలోని రామాలయాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. జై శ్రీరామ్ నామంతో మార్మ్రోగిన రామాలయాలు. కళ్యాణోత్సవాన్ని వీక్షించి అన్న ప్రసాదాన్ని భక్తితో స్వీకరించారు. ప్రజలందరికీ శ్రీరామనవమి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు మదనపల్లి రూరల్, అర్బన్ ప్రాంతాల్లో జరిగిన శ్రీరాముని కళ్యాణ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏ పిల్లలు అడుగుతా అన్న ఎమ్మెల్యే గారు 23 ప్రజానురంజకముగా మోడంబుతో రాఘవా भक्ति राज्यमुनि
సైడ్ తీసుకుంటే అంత ఫోటో తీసుకుంటాం. అబ్బాయి వస్తుంది ఫోటో. వీటికండి నేడు రండి. జై శ్రీరామ్. ఓకే అన్న తల అడ్డం వస్తుంది. ఫంక్షన్ హాల్ కదిలింది అట్లా విజులతో. పాదాల దగ్గర చూడండి అన్న అన్న కా విజిలంటే ఇక అన్నం దొరుకుతాడు. కొంచెం ఏమైందా మీరు చూడండి.
కోళ్లబైలు కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు 95 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మించేందుకు భూమి పూజ నిర్వహించారు. నేడు కోళ్లబైలు కాలనీలో నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తాజ్ మస్సూర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళదే ఏమో అట్లా వచ్చేసాయన్నా పక్కరా ఒకసారి చూసి కమ్మనాడు పోవాలి. మంచిది వెళ్ళాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన షాజహాన్ బాషా అన్న గారు ఈరోజు ఏదైతే చేనేత కార్మికులు అదేవిధంగా కూలీ నాలి చేసుకుంటున్న సామాన్య జనాలు వాళ్ళ పేర్లు నిలబడిన వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు వదిలేస్తున్నాము. ఈ రోజు గౌరవ ఇంతకు ముందు దొంగ ఎన్జిఓలు పెట్టి మీ చేనేత కార్మికుల డబ్బులన్నీ కొంతమంది నాయకులు తినేసి ఇళ్లు కట్టుకున్నారు. వాళ్ళకంతా దగ్గర రానివద్దండి. శాశ్వతంగా చేనేతకు ఎవరు కష్టపడతారో ఆ డబ్బులు మీరు తీసుకొని మీ కుటుంబానికి మీ అవసరాలు వాడాలి కానీ ఏ ఒక్కరి చేతుల్లో మీరు పోవద్దండి. ఇది ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఇక్కడున్న నాయకులందరూ మీ నాయకులు, మీకోసం పనిచేసే నాయకులు. ఆ దిశకు తీసుకురావద్దండి. మీరు బాధ్యతగా ఉండండి. తప్పకుండా ఈ రోజు చేనేతకు ఎంతమందికి డబ్బు ఇస్తున్నాము. ఈ డబ్బులు మీది. ఆ డబ్బులు తీసుకొని మీరు మీ ఇళ్లలో మీ భార్య పిల్లలు మీరు సంతోషంగా ఉండాలని సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ చాలా ఎక్కువ సమస్యగా ఉన్నట్టు రేషన్ స్టోర్ కి దానిలో లేకుండా మొన్న ఇప్పుడు ఏదో కొత్త స్టోర్లు బైఫర్కేట్ చేసి దానిపైన కోర్టు ఎవరో వెళ్లారు. అది లేకుండా నేను ఏం చేస్తానంటే ఇక్కడే ఒక స్టోర్ రూమ్ తీసుకొని ఇక్కడ పెట్టి మీకు స్టోర్ అంతా బియ్యం ఇచ్చేటట్టుగా బుధవారం తహసీల్దార్ గారితో రెవెన్యూ అధికారులతో రివ్యూ పెట్టబోతున్నాను. ఆ రివ్యూలో ఖచ్చితంగా రేషన్ షాపులు మళ్ళా యథావిధిగా ఈ వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందంటే ఏదో మ్యాపింగ్ అంట, శాటిలైట్ అంట, ఇంకా శాటిలైట్ కి వెళ్ళిపోవాలి పైకి ఇంకా రేషన్ తీసుకోవాలంటే ఆ విధంగా తీసుకుని నాశనం చేసేసారు. ఇది వచ్చిందే ముందు ఎలా ఉండిందంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఒక తాన రేషన్ షాప్ ఉండేది, స్టోర్ ఉండేది. అక్కడ పోయి మీకు ఎప్పుడు అవసరం, ఎప్పుడు మీకు సౌకర్యం ఉంటే అప్పుడు రేషన్ తెచ్చుకునేవాళ్ళు. ఇది ఏం చేశారంటే అది ఏదో వ్యాన్లు వస్తాయి, ఎండి వెహికల్స్ అంట. అది ఎప్పుడు వస్తాయో తెలియదు. రోడ్లో నిలబెట్టి ఇచ్చేస్తారు. కష్టాల్లో ఎండలో పోయి చాలా మంది తీసుకుంటారు, కొంతమంది తీసుకుంటారు. వాళ్ళు ఎక్కడైనా బయట వెళ్ళిపోయింటే వ్యాన్లో వెళ్ళిపోతాడు. వీడెక్కువ మీద దిక్కు లేదు, దొరికినంత అమ్మేస్తాడు. యాడ చూస్తే కూడా స్టోర్ బియ్యమే అమ్ముతాడు వీళ్ళ సొమ్మని. అందుకోసము ఇంకా అట్లా లేదు. ప్రతి షాప్ ఇంకా తప్పకుండా ఒకవేళ ఏరియా పెద్దది ఉంటే 2 రూములు ఒక ఏరియాలో ఒక రూమ్ పెట్టుకుని మీకు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ ఇచ్చేటట్టుగా చూస్తానని చెప్పి సమావేశంగా మాట్లాడుతున్నాను. నేను ఒకటే మాట చెప్తున్నాను, నా కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏ కష్టాలు పడకూడదు. మీకు ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా నేను ఉన్నాను, మీతో ఉంటానని చెప్పి సమావేశంగా తెలియజేస్తూ
సెలవు తీసుకుంటున్నాను. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు శ్రీ రామనవమి పండుగ శుభాకాంక్షలను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసర్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లి నియోజకవర్గంలోని రామాలయాలను సందర్శించి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తాదులందరూ కూడా చేసుకోకుండా అన్నదాన ప్రసాదం బాగా జరగాలని చెప్పి అందరూ నిదానంగా భక్తాదులందరూ కూడా అన్నదాన కార్యక్రమం చేసుకోకుండా నిదానంగా పోయి ఒక్కొక్క లైన్లో పోయి అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని లబ్ధిదారునికి సుమారు 3.5 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆరోగ్య రీత్యా ఎం హరి గారికి ముఖ్యమంత్రి సహాయ నిధిలో 3,17,399 ఈరోజు జరుగుతాను. హరి గారి ఇంటికే వచ్చి ఆయనకి ఇక్కడే చెప్పడం జరుగుతాను. ఇది వాస్తవానికి చాలా పెద్ద కార్యక్రమం. ప్రజలు డబ్బులు పెట్టుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు వాళ్ళకి వాపస్ రాదు. ఇది ముఖ్యమంత్రి సహాయ నిధిలోనే ఇది రిటర్న్ వస్తుంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అపారమైన మనసు, ఆ పెద్ద మనసుతో ఈరోజు మన రాష్ట్ర ప్రజలు బాబు రేపు దేవుడు ఆయనకు కౌన్సిలర్లో కానీ కౌన్సిల్లో కానీ స్థానం కల్పిస్తూ, వాస్తవం చెప్పాలంటే నిగర్వి ఫేర్గా ఉంటాడు మా తమ్ముడు. రెండు మాటలు లేదు, మాట్లాడితే ఒకే మాట మాట్లాడితే ఇది ఇదే అన్నా ఇది ఇంతే అన్నా అని మాట్లాడతాడు. దేవుడు మాకు ఇచ్చిన తమ్ముడు. నేను చాలా ఆనందంగా మా తమ్ముడి బర్త్డే సందర్భంగా ఇటువంటి 100 బర్త్డే జరుపుకోవాలని చెప్పి దేవుడు ప్రార్థిస్తాను. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు, తెలుగు యువత నాయకులకు, కార్యకర్తలకు శ్రీ రామనవమి పండుగ శుభాకాంక్షలను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచిన్నబాబు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని పలు రామాలయాల్లో జరిగిన స్వామివారి కళ్యాణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొంచెం సైడ్ కాదు
మదనపల్లి నియోజకవర్గంలోని పలు రామాలయాల్లో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరిగింది. సీతారాముల కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. आगतानां संस्तवक्त्यानां श्रेयस्करविजयवीर्याभिषायरारोग्यैश्वर्यार्थम् इह जन्मनि पूर्वजन्मनि जन्मजन्मान्तरेषु ज्ञानतः अज्ञानतः आचरित समस्त पापक्षयार्थं श्रीवरालाञ्जनेयस्वामिदेवता प्रीत्यर्थं श्रीवरालाञ्जनेयस्वामिदेवताभ्यो नमः अष्टोत्तरदिव्यशतनामः पुष्पार्चनं नागवल्लीदलपत्रार्चन पूजार्चनं कर्म करिष्ये। ओम तत्त्वज्ञानप्रदाय नमः। ओम हनुमते नमः। ओम सीतादेवी అట్టడగించెను గిరిశిఖరము వలె ఎత్తుగను ఎగసెను లంకాపురమును పరివీక్షించెను శ్రీ హనుమాను పలికెర సీతారామ కథ జై శ్రీరామ్. మదనపల్లి పట్టణ ప్రముఖులందరికీ, భక్త మహాశయులందరికీ కూడా శ్రీరామనవమి మహోత్సవ
శుభాకాంక్షలు. ఈ రోజున మదనపల్లి నందు వెలిసినటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వరాల ఎగువ ఆంజనేయ స్వామి దేవాలయం ముందు ఉదయాత్పూర్వం 4:30 మణి సూక్తంతో స్వామివారికి విశేష పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగినది. తదనంతరం 7:30 నుండి శ్రీ సీతా లక్ష్మణ భరతహేతు హనుమంత్ సమేత పటాభి రామచంద్ర స్వాముల ఉత్సవర్లకి 21 విశేష ద్రవ్యములతో స్వామివారికి విశేష స్నపనం భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు సాయంకాలం 5:30 నుండి పిల్లల చేత స్వామివారి యొక్క రామాయణ నృత్య నాటక ప్రదర్శనలు, తదనంతరం 6:30 నుండి సీతారాములకి విశేషంగా కళ్యాణ మహోత్సవం మహావైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహించలాగున స్వామివారి చేత స్వామి ప్రేరణ చేత సంకల్పించడమైంది. కాబట్టి మదనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా ఆలయానికి ఇచ్చేసి ఈ యొక్క దైవ కైంకర్యంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణములకు పాత్రగా కోవడమైంది. సాధారణంగా మానవ కళ్యాణాలు ఏది జరిగినా కూడా మాంగళ్య ధారణ చేసేటప్పుడు మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అని చెప్పిస్తూ వరుడి చేత మాంగళ్య ధారణ చేయిస్తారు. కానీ రాముల వారి కళ్యాణం చేసేటప్పుడు ఏమని చెప్తారంటే మాంగళ్యం తంతునానేనా లోక రక్షణ హేతునా అని చెప్పి చెప్తారు. అంటే లోక రక్షణార్థం మమ్మల్ని రక్షించడం కోసం మీకు కళ్యాణం చేస్తున్నారయా అని చెప్పి వినియోగించుకుంటూ కళ్యాణ మహోత్సవం చేస్తారు. కాబట్టి రామ రక్షణ పొందడానికి అందరూ కూడా తరలి వచ్చి ఈ యొక్క కైంకర్యంలో పాల్గొని స్వామివారి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణంలో పాల్గొనవలసిందిగా కోరడమైంది. గత కాలంగా జోలిపాలెం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కోదండ రామస్వామి కళ్యాణోత్సవానికి అందరూ కూడా ఆహ్వానితులు. ఈ పండుగ సందర్భంగా భక్తాదులందరూ కూడా ఈ యొక్క శ్రీరామనవమిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అంజనేయుని వీధిలో బండమీద కంపల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారి సహకారంతో వారి యొక్క ముందు నుంచి కూడా జోలిపాలెం కుటుంబ సభ్యులు ఇక్కడ అమ్మవారికి శ్రీరాముల వారికి అన్ని కూడా కొత్త వస్త్రాలు కట్టించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడుపుతున్నారు. ఈ యొక్క ప్రస్థానం అనేది ఒక 45 సంవత్సరాలకు ముందు నుంచి కూడా అంజనేయుని వీధిలో జరుగుతుంది. మరొకసారి అంజనేయుని వీధి భక్త ఆలయ కమిటీ సభ్యుల తరఫున జోలిపాలెం భవానీ ప్రసాద్ సార్ గారి తరఫున, దేవేంద్ర గారి తరఫున, చిన్ని గారి తరఫున మరియు భక్తాదులందరూ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మదనపల్లి ఉన్న జన్మభూమి కాలనీలో శ్రీ సీతారాముల కళ్యాణానికి అందరూ భక్తులందరూ పాల్గొన్న అందరికీ నమస్కారము. ఈరోజు మదనపల్లిలో వైభవంగా జరుగుతుందంటే జన్మభూమి కాలనీ ప్రజల కటాక్షము. అలాగని జన్మం ఉన్న ప్రజలు అందరూ కూడా చల్లగా అందరూ కూడా ఎప్పుడు కూడా దేవుని కార్యక్రమం అందరూ కూడా ముందరుండి చేయాలని, అలాగే ఈ కార్యక్రమానికి తోడుండి ప్రతి ఒక్కరిని పెద్దలందరూ కూడా ఇంటింటికి అడిగి తిరిగి చందాలు రాబట్టి చేయడం అన్నది చాలా గొప్పైన విషయము. 10 మంది సహాయపడితే ఒక కార్యక్రమం అనేది ఎప్పటికైనా ఎల్లవేళ జరుగుతుంది. ఇదే శ్రద్ధతో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ముందరుండి చేతోడు ఓదోడుగా ఉండి ఇక్కడ నడిపిస్తున్న పెద్దలకు కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చేతి కొడితే ఒక కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇంతే సందర్భంగా సెలవు తీసుకున్నాం. ప్రజలపై యేసు ప్రభువు దీవెనలు ఉండాలని మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆకాంక్షించారు. క్రిస్టియన్లకు పవిత్రమైన ఆదివారం సందర్భంగా మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ సిఎస్ఐ బాలికల పాఠశాల గ్రౌండ్లోని సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. సిఎస్ఐ బాలికల పాఠశాల గ్రౌండ్లోని సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని పెద్దల ద్వారా ప్రత్యేక ఆశీర్వాదాలు అందుకున్నారు. మంచి రోజులు చెప్పి పంపిస్తాను. ప్రతి ఒక్కరి ఆశీర్వాదము మాస్టర్ గారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి నేను ముందు ఎలక్షన్స్ ముందు కూడా మేము ఇక్కడ వచ్చేసిందను మాస్టర్ గారి ఆశీర్వాదం తీసుకున్నాం. మీరందరూ బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఖచ్చితంగా మీరందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు. హైయెస్ట్ ఓట్స్ తీసుకొచ్చాము, కానీ నేరో మార్జిన్తో ఓడిపోయింది. ఈవెన్ ఖురాన్లో కూడా బైబిల్లో కూడా ఒకటే దేవుడు చెప్పినాడు, ఏమంటే ఒకసారి మీకు పదవి ఇచ్చి టెస్ట్ చేస్తాను, ఒకసారి పదవి ఇవ్వకుండా టెస్ట్ చేస్తాను. ఆ విధంగా ఈరోజు దేవుడు మనకు ఏం చెప్పినాడంటే పదవి లేకుండా నాకు టెస్ట్ చేశాడు. కానీ అయినా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము దేవుని కృతజ్ఞతా భావంతోనే ఉన్నాం. పదవి ఉంది లేకపోతే దేవుడి కృతజ్ఞతా భావంతో మనం ఉంటేనే దేవుడి నెక్స్ట్ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి.
మనకు కూడా మన సర్వీసెస్ కూడా దేవుడు తీసుకుంటాడు. ప్రజలకు మేలు చేసేదానికి ఏం చేసేదానికి కూడా ఆయన మన సర్వీసెస్ తీసుకుంటాడు. ఆ ఉద్దేశంతో మీరందరూ మాకు ఇంత ఇదిగా హెల్ప్ చేశారు, అంత ఇదిగా నాకు ఇంత ఓట్స్ వచ్చేదానికి మెయిన్ కారణం మీరే. చాలా దినాల నుండి మీ దగ్గరికి వచ్చేసిందో మీకు ధన్యవాదాలు తెలపాలా, మీకు అందరికీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలా, ఫాస్టర్ గారికి బ్లెస్సింగ్స్ తీసుకోవాలా అనే ఉద్దేశంతో చాలా దినాలు ఉన్నాను. కానీ ఇన్ని దినాల తర్వాత మళ్ళీ టేక్ పడింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీగా ఇన్ఛార్జిగా నేనే ఉన్నాను. మీ క్యాథలిక్ చర్చ్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థాపించినటువంటి పార్టీ ఎంతో పేద కోట్ల మంది ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన పార్టీని స్థాపించారు. ఆ పార్టీలో మేము కూడా ఆయనకు తోడుగా ఉన్నాము. ఆయన మంచి గడ్డలు ప్రతి దాంట్లో మేము తోడుగా నడుస్తూ ఉన్నాము. కేవలం ఆయన ఉద్దేశం కూడా అంతే, మా ఉద్దేశం కూడా అంతే. వీలైనంత వరకు ప్రజలకు మేలు చేయాలా, వాళ్ళకి అన్ని విధాలుగా సహకారాలు అందించాలా, వాళ్ళకు అన్ని విధాలుగా సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించబడింది. అదేవిధంగానే మేము కూడా ఆయన తోడుగా ఆయనకు అండగా ఉన్నాం. మంచిలో కూడా ఆయనకు అండగా ఉన్నాం. ఇప్పుడు ఆయనకు టైం ఇది బాగాలేదు అయినా ఆయనకు అండగా ఉన్నాం. ఈ రోజు ఆపోజిట్ పార్టీ వాళ్ళంతా తెలిసి ఆయన ఇన్ని దినాలకి ఇంత మంచి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో రకరకాల ఇబ్బందులు పడుతున్నారు పాపం ఆయన. మీరందరూ ప్రేయర్స్ ఆయనకి చాలా అవసరము. మనమందరూ ఆయనకు ప్రేయర్స్ చేయాలా, ఖచ్చితంగా అది నిలబడాలా. ఆయన నిలబడినాడంటే ఖచ్చితంగా మనం అందరి జీవితాలు బాగుంటాయి. ఈ రోజు మీరే చూస్తున్నారు 5 సంవత్సరాల ముందు ఏ విధంగా ఉంటుంది, 1 సంవత్సరం ముందు ఏ విధంగా గవర్నమెంట్ ఉంటుంది. పేద బడుగు బలహీన వర్గాలు ఏ రకంగా సస్యశ్యామలంగా హ్యాపీగా ఉన్నారు. రకరకాల సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. కానీ ఈ రోజు పరిస్థితి ఎట్లుందంటే ₹1 చిల్లి గవ్వు కూడా పేదల పరిస్థితి రాలేదు. పేదలు ఎట్లా బతుకుతా ఉన్నారా అనేది కూడా ఏ రకంగా కూడా ఎవరు పట్టించుకునే నాదుడే లేదు. కాబట్టి మనం తిరిగి ప్రేస్ చేసుకుని ఖచ్చితంగా ఆయన తీసుకోవాలా. ఆయన ఇబ్బందులు పాటు చేసిన వరకు మంచి బుద్ధి దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ మనం అందరూ ఆయన తోడుగా ఉండి రాబోయే దినాల్లో కూడా ఆ పార్టీకి అండగా మనం నిలబడి అన్ని రకాలుగా సాయం చేస్తానికి సందర్భంగా అమలు చేసుకుంటూ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, మన చంద్రశేఖర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలందరికీ శ్రీరాముడి ఆశీస్సులు మెండుగా ఉండాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకాంక్ష. మదనపల్లి నియోజకవర్గంలోని రామాలయాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. జై శ్రీరామ్ నామంతో మార్మ్రోగిన రామాలయాలు. కళ్యాణోత్సవాన్ని వీక్షించి అన్న ప్రసాదాన్ని భక్తితో స్వీకరించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.